ఇక ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితకి ఎట్టకేలకు ఊరట లభించింది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే మాత్రం ఇది ఒక మంచి ఊరటని చెప్పుకోవచ్చు. దాదాపు 168 రోజులు ఆమె జైలు జీవితాన్ని గడిపింది. అంటే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అయితే మాత్రం చాలామంది అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అలాగే ఆ రాష్ట్ర హోంమంత్రిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరోపక్క కీలకమైనటువంటి నేతలందరూ కూడా ఇటు ఏపీ నుంచి కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. అయితే కొంతమంది అయితే మాత్రం అప్రూవర్గా మారారు అని చెప్పేసి ఆరోపణలు కూడా రావడం జరిగింది. మొత్తానికి 100 కోట్ల కుంభకోణం వ్యవహారాలు అయితే మాత్రం దాదాపు 168 రోజులు, అంటే మార్చి 15న ఆమెని ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత సిబిఐ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక జ్యుడిషియల్ రిమాండ్కి విధించడం జరిగింది. ఆ పరంపర కొనసాగడం జరిగింది. మరోపక్క వాయిదాల పర్వం కొనసాగడం జరిగింది. మొత్తానికి సుప్రీంకోర్టు అయితే మాత్రం షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే మాత్రం మంజూరు చేయడం జరిగింది. దాదాపు 10 లక్షల రూపాయల పూచీకత్తుతోటి ఇద్దరు పూచీకత్తుతోటి అయితే మాత్రం బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మరోపక్క 15 రోజులు లేదా నెల రోజులకు ఒకసారి అయితే మాత్రం విచారణకు హాజరు కావాలని చెప్పింది. మరోపక్క పాస్పోర్టు మెజిస్ట్రేట్కి సరౌండ్ చేయాలి. అలాగే ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటే మాత్రం కోర్టు అనుమతి అయితే మాత్రం తప్పనిసరి అని చెప్పేసి కొన్ని ఆంక్షలు అయితే మాత్రం విధించడం జరిగింది. ఇక సాక్ష్యాలను అయితే మాత్రం ప్రభావితం చేయకూడదు అని చెప్పేసి కోర్టు కొన్ని ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ఆ కోర్టు అనుమతితోటే మొత్తానికి సుప్రీంకోర్టు అయితే మాత్రం కవిత విషయంలో స్పందించి అటు ఈడీ మరోపక్క సిబిఐకి అయితే మాత్రం కొన్ని చివాట్లు కూడా వేశారనేటటువంటి అంశాలు తెరపైకి వచ్చాయి. అంటే కేసులో పురోగతి లేనప్పుడు ఎందుకు ఆమెని ఇన్ని రోజులు ఉంచాల్సి వచ్చింది పరిస్థితి, మీరేమి కూడా ప్రూవ్ చేయలేకపోయారనే విధంగా అటు ఈడీ ఇటు సిబిఐపై అయితే మాత్రం సుప్రీంకోర్టు అయితే మాత్రం కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అంటే లిక్కర్ స్కామ్ కేసులో 100 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ కేసులో అయితే మాత్రం కవిత ప్రధాన పాత్ర పోషించారని గతంలో ఆరోపణ జరిగింది. మరోపక్క ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా ఉండడంతో ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి ఈ వ్యవహారం అయితే మాత్రం కీలక మలుపు తీసుకుతున్నటువంటి తరుణంలో చాలామంది అందులో పాత్రదారులు ఉన్నారనేటటువంటి ఆరోపణ నేపథ్యంలో తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై అయితే మాత్రం చాలా ఆరోపణలు వచ్చాయి. మొత్తానికి బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు చెబుతున్నది అంటే కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది కాబట్టి ఇందులో రాజకీయ కుట్రకోణంతో ఇరిగించారని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపణ. మరోపక్క గతంలో ఏ తప్పు చేయంది జైలుకి ఎందుకు వెళ్తారనే విధంగా బీజేపీ అటు కాంగ్రెస్ కూడా ఆరోపిస్తున్నటువంటి తరుణంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు మరి బీఆర్ఎస్కి జోషులు నింపితే మిగిలినటువంటి పార్టీలపై వచ్చేటటువంటి పరిస్థితి ఏంటి, అంటే ఆ పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయనేది మనం వేచి చూద్దాం. మరోపక్క ఈ బెయిల్ వ్యవహారం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వటం ఏదైతుందో అది బీఆర్ఎస్కి అయితే మాత్రం పెద్ద ఊరటని చెప్పవచ్చు.